కళ్ళు నెత్తి మీద పెట్టుకుని నడుస్తున్నావా? బుద్ధి లేదా? అత్తయ్య గారి చీరంతా పాడు చేశాం. ఏమే, మనుషులు కనపడడం లేదా నీకు? నేను కావాలని పోయలేదండి. ఏ అక్షిత, ఎందుకు తను మీరు చేయి చేసుకున్నావు? చేయి చేసుకోక చూడు, అత్తయ్య గారి శారీ చూడు ఎలా పాడైందో. నేను కావాలని చేయలేదక్క. ఎవరిదో కాలు తగిలినట్టు అనిపించి పడిపోయానక్క. ఎవరి కాలు తగిలింది? నీ కాలు నీకే తగులుంటుంది, నువ్వే పడుంటావు. అత్తయ్య గారి మీద జ్యూస్ పడ్డం తప్పే, కానీ అనుకోకుండా చేశాను అంటుంది. అయినా తన మీద చేయి చేసుకునే రైట్ నీకెవరిచ్చారే? రైట్ ఇచ్చేదేంటి? అది ఇంట్లో పని మనిషి. అయితే ఏంటి? పని మనిషి అయితే మనిషి కాదా? పొరపాట్లు ఎవరి వల్ల అయినా జరుగుతాయి. అంత మాత్రాన చేయి చేసుకుంటావా? కొంచెం కూడా మేనర్స్ లేదా? అదేంటి చరణ్, తప్పు తన చేస్తే నన్ను అంటున్నావేంటి? నువ్వు చేసింది తప్పు కాబట్టి నిన్నే అంటారు. ఓసేయ్, జ్యూస్ పడేసిందని ఆ అమ్మాయి మీద చేయి చేసుకున్నావు. ఆ ఫోన్ తీసుకోవడానికి కరెక్ట్గా మీ అత్తయ్య వెళ్ళుంటే కనుక ఆ ఫ్రేమ్ దాని తల మీద పడి తల పగిలుండేది. కొన్ని మన మంచి కోసమే జరుగుతాయంటారు. నిజంగా అమ్మాయి కనుక జ్యూస్ చేసి ఈ గొడవలో నువ్వు ఆగిపోకుండా వెళ్ళి ఉంటే కనుక నిజంగా ఆ ఫ్రేమ్ నీ తల మీద పడి ఉండేది. ఎంతో ప్రమాదం జరిగుండేది. ఒక్కసారి ఊహించు. ఒక విధంగా మీకు తన వల్ల మంచి ఉపకారం జరిగింది అత్తయ్య గారు. తను చేసింది ఒకవేళ పొరపాటే అయి ఉండొచ్చు. దానికి ఒక మాట అనడం తప్పు కాదు. శృతి మించి ప్రవర్తించడం చాలా తప్పు. అక్షిత, తనకి సారీ చెప్పు. తనకి సారీ చెప్పడం ఏంటి? అవునత్తయ్య గారు, చేయి చేసుకోవడం ఖచ్చితంగా తప్పే. ఏమంటారండి? అవునక్షిత, నువ్వు చేసింది ఖచ్చితంగా తప్పే. తనకి సారీ చెప్పు. అది కాదు చరణ్, నువ్వు చేసింది తప్పు కాబట్టి సారీ చెప్పమంటున్నారు. నేను చెప్తున్నాను కదా, సారీ చెప్పు. చెప్పు. సారీ ఉషా, నీ మీద చేయి చేసుకోవడం తప్పే. ఉషా, నువ్వెళ్ళు. అవునరా, ఎంతసేపు ఎక్కడికి వెళ్ళారు? బామ్మగారు, రేపు కబడ్డీ కాంపిటీషన్స్ కదా, అందుకే కోచ్ గారిని కలవడానికి వెళ్ళొచ్చాము. అన్నయ్య, రేపే నా కాంపిటీషను. ఖచ్చితంగా మీ టీమే గెలుస్తుంది అన్నయ్య, నాకు తెలుసు. ఒరేయ్, రేపు కాంపిటీషన్ అంటున్నావు కాబట్టి ఈరోజు ఫుల్గా తిని కంటి నిండా నిద్రపోండి. రేపు యాక్టివ్గా ఉంటారు, మీరే గెలుస్తారు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్ నాన్న. హలో,
ఉషాకి కాలు అడ్డు పెట్టింది నువ్వే కదా? ఏ నేను కాదని నువ్వేం చెప్పక్కర్లేదు. ఇలాంటి వంకర బుద్ధులు నీకే ఉన్నాయి. వంకర చేష్టలు నువ్వే చేస్తావు. ఇప్పుడు ఫైనల్ గా ఏమైంది? అందరి ముందు చీ అనిపించుకోవాల్సి వచ్చింది. తనకి నువ్వు సారీ చెప్పాల్సి వచ్చింది. ఎందుకు అర్థం పర్థం లేని పనులు చేస్తూ నిన్ను నువ్వు తగ్గించుకుంటూ ఉంటావు? నువ్వేమైనా చిన్నపిల్లవా? 1కి 10 సార్లు చీ అనిపించుకోవడానికి? ఇప్పటికైనా పద్ధతి మార్చుకో, బాగుంటా. అరే, అసలు ఈ చరణ్గా లేకపోయి ఉంటే మన టీం లీడర్వి నువ్వే అయి ఉండేవాడివి. అవునరా, ఈ మ్యాచ్లో మనం ఓడిపోయినా పర్వాలేదు, కానీ వీడు లీడ్ చేస్తున్న టీం కాంపిటీషన్లో గెలవకూడదు. ఏ కబడ్డీ ఛాంపియన్ అయితే వీడు చాలా బాగా ఆడుతున్నాడని చెప్పి టీం లీడర్ని చేశాడు, ఇక్కడ ఓడిపోయిన తర్వాత అదే ఛాంపియన్ చరణ్ లీడర్గా చేసి తప్పు చేశామని ఫీల్ అవ్వాలి. హాయ్ చరణ్. నమస్తే సార్. చరణ్, నువ్వు కాన్ఫిడెంట్గానే ఉన్నావు కదా? ఎందుకంటే అపోజిషన్ టీం చాలా టఫ్గా ఉందని చెప్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ కాంపిటీషన్లో మీ టీమే విన్ అవ్వాలి. సార్, మీకు అనుమానమే అవసరం లేదు సార్. ఖచ్చితంగా మా ఆయనే ఈ కబడ్డీ పోటీలో విన్ అవుతారు. మీరు చూస్తూ ఉండండి. సరే, వెళ్దాం పదండి. రేయ్, కళ్ళు కనపడడం లేదా? గుద్దుకుంటూ వెళ్ళిపోతున్నావు ఏంట్రా వాగుతున్నావు? గుద్దుకుంటూ వెళ్తున్నావు ఏంటని అడుగుతున్నాను. మా టీం వస్తున్నప్పుడు ఎవడైనా తప్పుకోవాలి, లేదంటే గుద్దుకెళ్ళడం కాదు, తొక్కి పడేస్తాం.